నెక్స్ట్ రాబోయే కారు మాత్రం సస్పెన్స్ అది దీనికన్నా పెద్దగా ఉంటుంది. దేనికి మన సైబర్ ట్రక్ కన్నా పెద్ద సైబర్ ట్రక్ కన్నా పెద్దగా ఉంటుంది. అది ఇంత టైర్లు ఉన్నాయి. ఆల్రెడీ తెచ్చిన ఓన్లీ 20,000 వ్యూసే టార్గెట్. దబ్బా చూడరు, లైక్లు అయితే కొట్టండి, షేర్ అయితే వేయండి, ఓకేనా. మనోడు దాన్ని పట్టుకుని చూడు ఎంత పెద్దగా ఉందో. వాడికన్నా పెద్దగా ఉంది కార్ అయితే. ఎంత ఉందో ఇది ఎంత ఉంది చిన్నగా. దీని పక్కన పెడితే దీని టైర్ అంతా ఇట్లా లేదు. మీరు మనం ఈ పెద్ద సైబర్ ట్రక్ అయితే మనం ఈ చిన్న రాయి అయితే కట్టినాం అనమాట. ఇటుక పిల్ల సుమారు 1.5 kg ఉంటుంది అనమాట. ఒకసారి ఇది గుంజుదా చూద్దాం ఒకసారి. అయితే అట్లా స్టక్ అవుతుంది మొత్తంలో. వచ్చి మీరు మన ఆర్సీ ట్రాక్ తెలుగు బోర్డు మధ్యలో అయితే మనం అయితే రగ్ పోటీ అయితే పెడుతున్నాం. చూడండి ఎంత పెద్ద ఉందో. చిన్న సైబర్ ట్రక్ వర్సెస్ పెద్ద సైబర్ ట్రక్. 2 4x4 దీని ఒక పర్ఫార్మెన్స్, దీనిలో పవర్ ఎక్కువ ఉంటుందో చూద్దాం ఒకసారి. హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈరోజు మన ఛానల్కి కొత్త కార్ అయితే వచ్చేసింది అనమాట. వెంటనే ఆలస్యం చేయకుండా అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. చూడండి ఎంత పెద్ద కార్ అంటే ఇది 1:8 స్కేల్ అనమాట. చూపిస్తుంది ఏందో. మన ట్రాక్లకి అయితే వచ్చేసింది అనమాట ఆర్సీ ట్రాక్ తెలుగు. ఎంత మంచిగా ఉందో చూడండి. వెనుకుందో ఎంత పెద్దగా ఉందో కారు. 1:8 స్కేల్ అనమాట ఇది. ఒకసారి వెంటనే ఆలస్యం చేయకుండా అన్బాక్స్ అయితే చేద్దాం. దీన్ని ఎంత పెద్దగా ఉన్నాయో దీని పయ్యలు. మనోడు దాన్ని పట్టుకుని చూడు ఎంత పెద్దగా ఉందో. వాడికన్నా పెద్దగా ఉంది కార్ అయితే. చూసుకోవచ్చు మీరు మన సైబర్ ట్రక్ అనమాట ఇది. చూడండి మోకా బ్రాండ్ రాక్ క్రోలర్ అనమాట. ఇది మొత్తం అల్లాయ్ మెటీరియల్ ఇది. పైగా ఎంత 1:8 స్కేల్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని ఒక్క పయ్య చూపిస్తాను. ఇంకొక విషయం ఫస్ట్ అయితే వెంటనే ఆలస్యం చేయకుండా అన్బాక్స్ అయితే చేద్దాం. చూడొచ్చు మీరు ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎట్లా ప్లేస్ చేయాలో అనేసి ఇక్కడ అయితే రాసిరు డిస్క్రిప్షన్. ఇంకొకటి రిమోట్ ఎట్లా కంట్రోల్ చేయాలనేసి అయితే ఇక్కడ ఉంది. ఇంకోటి వార్నింగ్ సింబల్ ఇట్లా ఉంది ఇక్కడ. అంతే. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్టా అంటే తెలియదు. ఇది మేడ్ ఇన్ ఇండియానా మేడ్ ఇన్ చైనానా అనేది అయితే ఎక్కడైతే మెన్షన్ అయితే తెలియదు ఇక్కడ. సో అన్బాక్స్ చేసేద్దాం ఇక. సైబర్ ట్రక్ అనమాట. ఎట్లుందో వావ్. దీంతో పాటు ఇది మన రిమోట్ అనమాట. మొత్తం పిక్చర్ సాలిడ్ ఉంది, గట్టిగా ఉంది, హార్డ్ మెటీరియల్ ఇది. ఇంకొకటి మన సైబర్ ట్రక్ని అయితే ఇక్కడ మనకు లోపల ఒక బ్యాటరీ అయితే వేసారు ఇలా. ఇలానే ఉంది అది. బయటికి అయితే వెళ్ళింది చూడు ఎంత పెద్దగా ఉందో బ్యాటరీ. 1200 mAh అనమాట ఇది. సో దీంతో పాటు ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి వచ్చింది దీంట్లో. ఇంకొకటి ఇక దీనికైతే మొత్తం వైర్లు అయితే అంటే కట్టేసారు అనమాట. ఒకసారి అయితే ఇప్పేద్దాం. దీన్ని వైర్లు అయితే తిప్పుతున్నాం. ఇది ఇప్పేసిన తర్వాత దీని అయితే పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూద్దాం. ఇక దీన్ని కథ ఏంది, దీన్ని ఎంత పవర్ ఎంత ఉంటుందో దీంట్లో అనేది చూడొచ్చు మీరు. మొత్తంలో అయితే అన్బాక్స్ అయితే చేసినాం. ఇక తీసేస్తున్నాం. ఓకే. మన సైబర్ ట్రక్ చూడండి ఎట్లున్నాయో. చూడండి పిక్చర్ సాలిడ్గా ఉంది, ఎంత పెద్దగా ఉంది చూసిర్రా. చేసినాం. మన సైబర్ ట్రక్ ఎంత పెద్దగా ఉందో చూడుర్రి. దీని ఒక్కొక్క పయ్య 1:8 స్కేల్ కాబట్టి ఎంత ఉంది చూడు. మన దగ్గర ఇంకొక చిన్న సైబర్ ట్రక్ అయితే ఉంది. దాంతో దీన్ని కంపేర్ అయితే చేద్దాం. హైట్ దాని యొక్క ఎంత ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. అది చూడొచ్చు ఎంత ఉందో. ఇది ఎంత ఉంది చిన్నగా. దీని పక్కన పెడితే దీని టైర్ అంతా ఇట్లా లేదు. ఇది దీనిలో బ్యాటరీలు వేసి దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో చూద్దాం. 1:8 స్కేల్ బాగుంది బ్రో. సైబర్ ట్రక్ ఎంత పెద్దగా ఉందో చూసిరా. రైట్. ఎంత పెద్దగా ఉంది. నా తలకాయ కన్నా నా బాడీలో సగం ఉంటుంది ఇది. అంత పెద్దగా ఉంది ఇది. ఫస్ట్ అయితే టెస్ట్ అయితే చేద్దాం. దాంట్లో ఫస్ట్ బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఏదో చూద్దాం ఒకసారి. అయితే స్కూల్ డ్రైవర్ అయితే మర్చిపోయిండు. ఇక్కడ ఒక మూల దొరుకుతుంది, దాంతో అయితే తిప్పుతున్నాం అనమాట. ఇది కార్ టైప్ ఉంది భయ్యా అది. సో ఒకవేళ ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే డిఎం అయితే వేయండి. ప్రతి ఒక్క ఆన్లైన్ స్టోర్ కంపేర్ చేసుకున్న తర్వాతనే మా దగ్గర రండి. అంత బెస్ట్ డీల్ అనమాట ఇది. సో ఫస్ట్ దీని పర్ఫార్మెన్స్ అయితే చూడండి ఫస్ట్. ఒకవేళ నచ్చితేనే ఆర్డర్ అయితే పెట్టుకోండి. దీన్ని మళ్ళీ అయితే బ్యాటరీ అయితే ఇన్సెట్ అయితే చేసినాం దానికి. రైట్. బ్యాటరీ ఇన్సెట్ అయితే చేసినాం. బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్ సాలిడ్, మొత్తం మెటల్. ఇది పక్కన షాక్ అబ్జర్వర్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా దుంకుతుందో. పైలు ఇట్లా మొత్తం రబ్బర్ అనమాట. చూడొచ్చు మొత్తం అలా రీములు ఉంటాయి చూసినాం, సేమ్ అట్లే ఉన్నాయి. 4x4 ఇది 2x4 అనమాట. ఇది చూడండి మొత్తం కంకరనే ఉంది ఇలా. సో దీని మీకు వెళ్తా చూద్దాం ఒకసారి. ఎంత ఈజీకి వెళ్ళిపోతుంది కూడా. చూడొచ్చు మీరు ఏడు ఆగడే లేదు, ఫుల్ పవర్ ఉంటుంది కార్కి అయితే. చూడొచ్చు చూడండి చాలా స్పీడ్గా పోతుంది ఇది. అసలు స్పీడ్ ఉండదు అనుకున్నది దీనికి నేను. చాలా స్పీడ్ అవుతుంది. అది తెలిసి ఒక 15 km/h పోతుంది అనుకుంటా ఇది. మీరు ఒక పెద్ద మెట్ అవుతుంది. ఫస్ట్ ఈ సైబర్ ట్రక్ అది ఎక్కుతుంది కాదు కదా. దీని వీల్స్ ఇలా చాలా పెద్దగా ఉన్నాయి కదా.
ఒకసారి అయితే టెస్ట్ అయితే వేద్దాం ఇది ఎక్కుతుంది కదా అనేది. ఓయ్యో ఎక్కింది, వెనక పైన అయితే అట్లా స్టక్ అవుతుంది అంత ఎక్కేసింది మొత్తంలో. అది వచ్చి మీరు దుబ్బలో ఇట్లా దూసుకెళ్ళిపోతుంది అనమాట. చిన్న సైబర్ ట్రక్ ఉంది కదా, దానికి దీనికి అయితే పోటీ పెడదాం ఫస్ట్, దేంట్లో ఎక్కువ పవర్ ఉంటుందో చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది పెద్ద మోటార్లు భయ్య, దీనికి ఫుల్ పవర్ ఉంటుంది, హార్స్ పవర్. దానికైతే చాలా చిన్న మోటార్ అవి. అయినా ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం. దాంతో దీన్ని కంపేర్ చేస్తే అది ఎట్లా చేయొద్దు యాక్చువల్గా, ఎందుకంటే దేని స్టామినా చూస్తేనే అర్థమైపోతుంది. అయినా ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం. వచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో, పైలు చూడండి ఎట్లా తిరుగుతున్నాయో. ఇది తల్లి దాని బిడ్డ అనమాట, సేమ్. కానీ దీనికి ఒక కెమెరా ఎక్స్ట్రా యాడ్ అయి ఉంటుంది గంతే. మొత్తం డిట్టు వీల్ సీట్లో మొత్తం రబ్బరే. సో సేమ్ రేంజ్ ఇట్లా అంతే పోతుంది, కానీ దాని సైజు చూడండి ఎంత పెద్దగా ఉందో. అది చూడొచ్చు దూసుకెళ్ళిపోతుంది పెద్దది, చిన్నది అయితే మెల్లగా పోతా ఉంది. అది చూడండి, ఇది ఇట్లా ఏం తక్కువేం కాదు, ఆఫ్ రోడ్ ఇట్లా మంచిగా వేస్తుంది చిన్నది ఇట్లా. అది చూడవచ్చు, పెద్దది మాత్రం ఇక ఆవిడలేదు అది. చూడొచ్చు మీరు. దాంతో దీనికి అయితే ఫస్ట్ అయితే మన పెద్ద సైబర్ ట్రక్ అయితే విన్ అయితే అయిపోయింది. ఒకసారి దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఇట్లా అంటే గుంజుడు పోటీ పెడదాం దీనికి. దానికి నేనైతే కట్టేద్దాం, దానికి దీనికి ఇస్తారు, దానికి దీనికి ఇచ్చేయను. సో చూద్దాం ఇక దీనిలో సత్తా ఏందనేది. చూడొచ్చు మీరు, మన ఆర్సీ ట్రాక్ తెలుగు బోర్డు మధ్యలో అయితే మనం అయితే రగ్ పోటీ అయితే పెడుతున్నాం. చూడండి ఎంత పెద్ద ఉందో, చిన్న సైబర్ ట్రక్ వర్సెస్ పెద్ద సైబర్ ట్రక్. రెండు 4x4 దీని ఒక పర్ఫార్మెన్స్, దీనిలో పవర్ ఎక్కువ ఉంటుందో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ అయితే హావీ గ్రేడ్ కార్ తోటి కంపేర్ చేద్దాం దీన్ని నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ అంటే రాబోయే వీడియోలో. ఓకే ఫైన్, చూద్దాం ఇక. చూడొచ్చు మీరు ఎంత పెద్ద ఎట్లా గుంజుకోతుంది దాన్ని. అసలు దీని ముంగటి పైలు అయితే ఎట్లా తిరుగుతూ ఉన్నాయి, ఇంకా పైలు అయితే తిరుగుతలేదు. దాని అయితే ఆవిడే లేదు, అది మొత్తం గుంజుకోబోతుంది. చెత్త సహా మొత్తం వెళ్ళుకుపోతుంది, గుంజుకోబోతుంది. అది చూడండి, అది చూడొచ్చు మీరు. పవరే బ్రో. రెండు సేమ్ బ్రాండే, మళ్ళీ మోకానే రెండు సేమ్ బ్రాండే. ముంగడికి వస్తూ అది వెళ్ళిపోతుంది. చూడొచ్చు మీరు. ఇప్పుడు వీడియో తీయలేదు, చూడొచ్చు మీరు. ఈ చెత్త సహా అయితే వెళ్ళిపోతుంది. సైబర్ ట్రక్ అయితే అసలు గుంజట్లేదు ఇది. ముంగటి పైలు అయితే తిరుగుతున్నాయి, ఇంకా పైలు అయితే అసలు పని చేస్తలేదు. ఇది అంటే పవర్ ఉంది, కానీ దీనిలో అంత శక్తి అయితే లేదు. అంటే ఛార్జింగ్ ఏం లేక కాదు, అండ్ దీని అంత శక్తి లేదు దీంట్లో. సో మన ఆ సైబర్ ట్రక్ అయితే చూడండి ఎట్లా ఎంత పవర్ ఉందో దానికి. చెప్పుతో సహా ఇట్లా గుంజుకోవచ్చు అనమాట. ఎట్లుందో. సో కంపారిజన్ మాత్రం భలే ఉంది. దాంతో ఒకసారి దీని అయితే ఆఫ్ చేద్దాం. మన పెద్ద సైబర్ ట్రక్ అయితే ఆఫ్ అయితే వేద్దాం, దీన్ని మొత్తం ఆఫ్ చేద్దాం. 1:8 స్కేల్ కదా. ఈ చిన్న సైబర్ ట్రక్ని అయితే ఒకసారి దీన్ని గుంజుతో చూద్దాం ఒకసారి. అసలు దీని వెనక 1 ఇంచు ఇట్లా కదులుతలేదు, వెనక పోయి ముంగటి కనగానే కదులుతలేదు. ఇది ముంగటి పై ఎట్లా తిరుగుతూ ఉన్నాయి కానీ అస్సలు కదల ఇట్లా కదులుతలేదు ఇది. సో ఇది దాంతో పోటీ పెడుతున్నాను నేను సిగ్గు లేకుండా. వచ్చి మీరు 4x4 ఇది ఇట్లా, కానీ మినీ సైబర్ ట్రక్ 1:16 స్కేల్ అనమాట. ఇది టెస్ట్ అయితే వేయబోతున్నాం అనమాట. ఆ టెస్ట్ ఎట్లుంటుంది అంటే ఇంతకుముందు మనం రెడీ చేసిన ట్రాక్ ఉంది కదా, దాని నుంచి ఒకసారి అయితే పంపిద్దాం. ఇదే మన ట్రాక్ అనమాట. ఇది చూడండి, మొత్తం కంకర్రాలు, తర్వాత దుబ్బ, తర్వాత పొక్క, తర్వాత ఇది మన వాటర్ది ఏంటి గుంత, తర్వాత మన ఆఫ్ రోడ్ అయిపోయింది. అయితే రెడీ అయిపోయింది ఆర్సీ ట్రాక్ తెలుగు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి దానికన్నా ముందు. ఓకే, మనం అయితే టెస్ట్ అయితే వేయబోతున్నాం ఇప్పుడు. చూడొచ్చు మీరు, స్టార్ట్ అయితే అయిపోయింది. ఆఫ్ రోడ్ ఏది మన కంకరాన్ని రాళ్ళ మీకు అయితే ఈజీగా అయితే వెళ్ళింది. తర్వాత దుబ్బలకి అసలు ఆవిడే లేదు. సో ఇది ఇట్లా ఏం తక్కువేం కాదు బ్రో ఇది, కానీ మాత్రం దాంతో కంపేర్ చేసుకుంటే ఇది జర పవర్ తక్కువ ఉంటుంది. ఎంతైనా చిన్నది పెద్దది కానీ గడ్డలకి తెక్కింది. తర్వాత గుంతలకైతే దిగింది. చూడొచ్చు మీరు, గుంతలకైతే దిగింది అనమాట. ఒక్కసారి ఈజీగా ఎక్కుతుంది. ఫుల్ పవర్ అయితే ఉంటుంది మన సైబర్ ట్రక్ ఇట్లా, కానీ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది వేస్టే, ఎందుకంటే చిన్నది పెద్దదే. ఓకే ఫైన్, ఇళ్ళకించి ఇట్లా ఈజీగా అయితే వెళ్ళింది. సో ఇప్పుడైతే దాంట్లోకైతే ఎక్కిద్దాం. సో గడ్డలు ఎట్లా ఎక్కుతుందో చూడండి సైబర్ ట్రక్, ఈజీగా సక్సెస్ఫుల్గా బయటకి అయితే వెళ్ళింది. సైబర్ ట్రక్ని అయితే టెస్ట్ అయితే వేయబోతున్నాం. లైక్ అయితే కొట్టండి. సో రానున్న రోజుల్లో గివేవేలు పెద్ద సైబర్ ట్రక్లు హాబీ గ్రేడ్ కాల్ అయితే మన ఛానళ్ళకి అయితే వస్తాయి, మన ట్రాక్లకు వస్తాయి, ఛానళ్ళకి కాదు ఆర్సీ ట్రాక్లకు అయితే వస్తాయి అనమాట. సో దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. ఈ వీడియో కనుక 20,000 వ్యూస్ వచ్చినాయంటే నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే అన్బాక్స్ అయితే ఇస్తా. ఇంకొక కార్, పెద్ద కారే, దీనికన్నా పెద్ద కార్ అయితే తీసుకొని వస్తాం ఇంకోటి. సో 20,000 వ్యూస్, 1000 లైక్స్, ఓకేనా? దెబ్బ గుద్దురి, ఇంకొకటి గుద్దురు అంతే. తర్వాత నేను మీకు అన్ని సస్పెన్స్లో పెడతా, అంటే సస్పెన్స్లో అంటే ట్విస్ట్లు ఇస్తా అనమాట. అరే ఏంద్ర వీడు అనేసి అంటారు లాస్ట్కి. సైబర్ ట్రక్ ఆర్సీ ట్రాక్ తెలుగు ట్రాక్ మీద నుంచి అయితే పోతుంది అనమాట. పెద్ద సైబర్ ట్రక్ ఇది. చూడొచ్చు మీరు, ఈజీగా పెద్ద గుట్టలే ఎక్కుతుంది ఇది.
రైట్ ఈజీ. అసలు దీనికైతే వంక గిట్ట పెట్టనక్కర్లేదు బ్రో. అది చూడండి, దీని ఒక దుబ్బ అయితే దీన్ని వాడేసింది. ఓకే ఫైన్, మొత్తంలో అయితే దిగింది అనమాట. సో ఈ గుంతలకైతే దిగింది. లేగుడుతుంది బ్రో, ఇది దుక్కుతుంది. అసలు దీనికి వంక పెట్టాలనే ఇట్లా లేదు నాకు, ఎందుకంటే అంత పవర్ ఉంది దీనికి. ఓకే ఫైన్, మొత్తంలో అయితే బయటికి అయితే వెళ్ళింది అనమాట. సైబర్ ట్రక్ ఇది, అంటే మాన్స్టర్ ట్రక్ అనమాట. ఇది మామూలుగా లేదు, ఒక రేంజ్లో జరుగుతుంది ఇదైతే కదా. వీడియో ఎట్టుందో లైక్ అయితే కొట్టండి, వీడియో మంచిగా ఉంటే. నెక్స్ట్ రాబోయే కారు మాత్రం సస్పెన్స్, అది దీనికన్నా పెద్దగా ఉంటుంది. దేనికి మన సైబర్ ట్రక్ కన్నా సైబర్ ట్రక్ కన్నా పెద్దగా ఉంటుంది. అది ఇంకింత టైల్ ఉన్నాయి. ఆల్రెడీ తెచ్చిన ఓన్లీ 20,000 వ్యూసే టార్గెట్. దబ్బా చూడరు, లైక్లు అయితే కొట్టండి, షేర్ అయితే వేయండి. ఓకేనా.